హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇది 1200 కోట్ల పెట్టుబడి అని చెప్పి వాళ్ళ పత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణలో జూన్ 10, 2022 రోజు వచ్చినటువంటి న్యూస్. దీనికి సపోర్టివ్ గానే ఆయన అధికారికంగా ట్విట్టర్ లో కూడా ఆయన పెట్టిండు. ఏది ఎంఓయూలు చేసుకున్నటువంటి 3 కంపెనీలకు సంబంధించినటువంటిది కూడా ఈ తారీఖు కూడా హైలైట్ చేయడం. ఇవందరితోటి ఎంఓయూలు అయినాయి. బ్రహ్మాండంగా పెట్టుబడులు ఎంత వస్తున్నాయి? భూమి బయోకెమికల్స్ 1040 కోట్ల రూపాయలు. ఇది 2000 మందికి ఉపాధి కలిగిస్తుందని చెప్పిండు. తర్వాత ధాత్రి బయోసిలికేట్స్ 160 కోట్ల పెట్టుబడితోటి 250 మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పి ఎంఓయూలు మార్చుకున్నట్టుగా ఈ పత్రికలో జూన్ 10, 2022 రోజు వచ్చింది. ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ పోదాం. వీళ్ళేదో కొత్తగా వచ్చిన కంపెనీలతోటి ఎట్లా చేసుకుంటారు? ఇవన్నీ కొత్త కంపెనీలు, ఎక్స్పీరియన్స్ లేవని మీరు మాట్లాడుతున్నప్పుడు అసలు కంపెనీలు పుట్టకంటే ముంగటనే ఎంఓయూలు చేసుకొని బోగస్ మాటలు చెప్పి బోగస్ ప్రచారాలు చేసుకున్నటువంటి నీ వాస్తవ దుకాణం కూడా తెలంగాణ ప్రజలు చూడాల్సిందే కదా. ఇందులో మెన్షన్ చేసినటువంటి భూమి బయోకెమికల్స్ ఏదైతే 1040 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పిరో ఇది ఏ రోజు వచ్చిందన్న పేపర్ లో? జూన్ 10. నేను కూడా అదే పేపర్లు తీసుకొని వచ్చిన. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ఏవి? భూమి బయోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఏ రోజు వచ్చింది? 14th day of July 2022. జూన్ 10 తారీఖు రోజు పత్రికలల్లా ఎంఓయూలు మార్చుకున్నాము, 1040 కోట్ల పెట్టుబడి తీసుకొని వచ్చినాము, 2000 మందికి ఉపాధి కలిగిస్తున్నాం అని చెప్పినటువంటి కేటీఆర్ గారి ప్రచారాలు ఆ రోజు కంపెనీ పుట్టలే. ఇది రిజిస్టర్ అయింది, ఇన్కార్పొరేట్ అయ్యిందే ఏ రోజు? 14 జూలైలో. 10 జూన్ రోజే ఇలా ఎంఓయూలు ఎక్స్చేంజ్ చేసిండ్రు. దాని తర్వాత ఇదే దాంట్లో మెన్షన్ చేసినటువంటి ఇంకొకటి ధాత్రి బయోసిలికేట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇదే రోజు అయిందండి. సేమ్ అదే పేపర్లు ఇచ్చారు కదా. ఇంకొకటి కూడా 2 కంపెనీలు కలిసి 2250 మందికి కొలువులు ఇవ్వబోతున్నాయి. వరదలకు వచ్చేస్తున్నాయి పైసలు, ఏం చేసుకోవాలని తెలుస్తలేదు. కాబట్టి పిల్లలకి కొలువుల కోసం మలుపుతున్నాం అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాపించుకొని సోషల్ మీడియాలో ఊదరగొట్టేటటువంటి ప్రచారాలు చేసుకున్నటువంటి మీరు దాంట్లో ఇంకో కంపెనీ అయినటువంటి ధాత్రి బయోసిలికేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఏ రోజు ఇన్కార్పొరేట్ అయింది? ఏ రోజు అయిందంటే 19th day of July 2022. జూన్ 10 రోజు మీరు చెప్పినటువంటి కంపెనీల పేర్లు, వాళ్ళ పెట్టుబడుల గురించి మీరు ఎంఓయూలు మార్చుకున్నట్టుగా సర్వసభ్య సమాజానికి మీడియా ముఖంగా తెలియజేసిండ్రు. ఆ రోజుకి మీరు మెన్షన్ చేసినటువంటి కంపెనీలు పుట్టలేదు. ఎంత నిస్సిగ్గుగా బరితెగించి ఆ రోజు అధికారం మాకుంది, మమ్మల్ని అడిగేటోడు వాడు, ప్రశ్నించేటటువంటి కాంగ్రెస్ పార్టీని కథం పట్టిస్తాం, ప్రశ్నించేటటువంటి హక్కే తీసేస్తాం, సోషల్ మీడియాలో పోస్ట్ చేపిస్తే హ్యాండిల్స్ ని సస్పెండ్ చేపిస్తాం, ఎక్కువ ప్రశ్నిస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిస్తాం అని చెప్పి అప్రజాస్వామ్యంగా మీరు నడిపించినప్పటికీ నిజం ఎప్పుడు మారదు కదా. కాబట్టి నేను ఒకటే సూటి ప్రశ్నిస్తున్నా, పుట్టనటువంటి కంపెనీలతోటి పైసలు వచ్చినాయని చెప్పి ఉపాధి వచ్చేసిందని చెప్పినటువంటి మీరు వీటికి 95 ఎకరాల జాగా కూడా కేటాయించారు. వీటికి 95 ఎకరాల జాగా ఏడా? మెట్పల్లిలోని మెట్ల చిట్టాపూర్, జైత్యాల్. మెట్ల చిట్టాపూర్ దగ్గర ఒక కంపెనీకి ఏమో 80 ఎకరాలు, ఒక కంపెనీకి ఏమో 15 ఎకరాలు, 95 ఎకరాలు. అది కూడా రైతుల కాడికించి అగ్రగణంగా గుంజుకొని వాళ్ళకి పైసలు ఇవ్వకపోతే, వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగితే అయినా వీళ్ళు కనకరించకపోతే వాళ్ళు కొట్లాడి న్యాయస్థానానికి పోతే వాడు ఆగింది. ఈరోజు ఈ పంచాయతీ ఏడుంది అని అంటే ఈ దుకాణంది కోర్టులు ఆగింది. వాళ్ళకి అన్యాయం ఎట్లా చేస్తారు, వాళ్ళ కంపెన్సేషన్ కూడా వేయకుండా వాళ్ళ భూమి ఎట్లా గుంజుకుంటారు అని చెప్పి ఇట్లా నిస్సిగ్గుగా మీరు ఈరోజు తెలంగాణ సర్వసభ్య సమాజాన్ని మోసం చేసినటువంటి తీరుని, ఇది ఒక మచ్చుకు మాత్రమే నేను చెప్తున్నా. నేను కేటీఆర్ గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు మొత్తం 10 సంవత్సరాల్లో మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఎంఓయూలు చేసిరు, అందులో ఏ కంపెనీలు ఎప్పుడు పుట్టినాయి, ఎంతెంత తీసుకొచ్చిరు, ఎంత ఉపాధి జరిగిందో మొత్తం చర్చకి మేము సిద్ధం. నువ్వు ఎప్పుడంటే అప్పుడు సిద్ధమా?
హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.